మీరేనా స్వామీజీ? అన్నపూర్ణ, నీ దగ్గరికి పిల్లల దగ్గరికి ఎప్పుడు రావాలనుకునేవాడిని. ఆనాడు నువ్వు నన్ను అసహించుకున్నావు, అయినా నేను బాధపడలేదు. కానీ ఎదిగిన పిల్లల ముందు అవమానంతో తలంచుకోవాల్సి వస్తుందేమోనన్న భయం ఇన్నాళ్ళు నన్ను నీ దగ్గరికి రాకుండా చేసింది. అందుకే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇలా మారిపోయాను. కాదు, అంత అబద్ధం. ఆ రోజు దేశాన్ని కాపాడే బాధ్యతలో ఉండి దేశద్రోహయ్యారు. ఈ రోజు ప్రజలు పూజించే వేషంలో ఉండి మోసం చేయాలనుకుంటున్నారు. లేదన్నపూర్ణ, లేదు. నా మాట విను, నా మాట నమ్మన్నపూర్ణ, నా మాట నమ్ము. ఏం వినమంటారు? మీరు స్వామీజీగా మారారని నన్ను నమ్మమంటారా? చెప్పండి. అవును, నేను నిజంగానే మారిపోయాను. నేను చేసిన పాపాలు ప్రక్షాళన కావాలని ఇలా మారిపోయాను. లేదు, ఈ వేషంలో ఉంటే ప్రజల్ని చాలా సులభంగా మోసం చేయొచ్చని మారారు. మీరు మారింది మీకోసం, మీ స్వార్థం కోసం. అన్నపూర్ణ, లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకుని బాధపడకు. బాధపడటం లేదండి, గర్వపడుతున్నాను. తండ్రి దేశద్రోహి అయినా కొడుకు దేశాన్ని కాపాడేవాడయ్యాడు. నా జన్మకది చాలు. ఆ కొడుకుతోనే మిమ్మల్ని దేశద్రోహిగా పట్టి అప్పగిస్తాను. అంతవరకు నిద్రపోను. అన్నపూర్ణ, నన్ను పట్టించి నీ చేతులారా నువ్వే నీ పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావా? పసుపు కుంకుమ ఏ రోజున మీరు దేశద్రోహిగా మారారు ఆ రోజునే అవి నాకు అలంకారాలుగా ఉండిపోయాయి. నేను ఆడదానిగా పుట్టినందుకు, మిమ్మల్ని కట్టుకున్నందుకు, నేను చచ్చే వరకు అవి నాకు అలంకారాలుగానే మిగిలిపోతాయి. అనుపూర్ణ, నువ్వు వెళ్తాను. వదలండి, వదలండి. ఎంత నిస్వార్థపరుడివి శంకరయ్య. నీకు తనా పరా అనే భేదమే లేదు. నువ్వు నమ్మిన న్యాయం కోసం, నువ్వు నమ్మిన ధర్మం కోసం కట్టుకున్న భార్యనే హత్య చేసేశావు. ఇప్పుడు ఏం చేయాలి? చెయ్యవలసిందంతా చేసేశావు కదా, ఆ మిగతాది నేను చేస్తాను. ఏం జరిగింది? అమ్మగారు గుళ్ళో నందికం దగ్గర పడిపోయి ఉన్నారు. అక్కడే గుండెకి చనిపోయి ఉంటారు బాబు. టెలిగ్రామ్ ఇచ్చానమ్మా. AC 56 receiving over. What's the message? What? Over. What's the matter, sir? చక్రధర్ తల్లి గారు చనిపోయారు. What? Yes. కానీ అతనికి ఇప్పుడు ఈ వార్త చెప్పడానికి వీల్లేదు. అదిలా సార్? ఏ క్షణంలోనైనా శత్రువులు మన మీద దాడి చేయొచ్చు. ఈ పరిస్థితుల్లో మేజర్ చక్రధర్ చాలా అవసరం. దేశ రక్షణే శిరోధారి. దట్స్ అవర్ డ్యూటీ. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ అమ్మగారు చనిపోయారు. ఈ విషయాన్ని అయితే చెప్పకూడదు అనుకున్నారు. నా మనసు ఉండబట్టలేక చెప్పేశాను. మిస్టర్ చక్రధర్ సార్, గత 2-3 రోజులుగా మన వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలుగు చేయాలి. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇల్లు అన్నీ మర్చిపోయేటట్టు చేయాలి. అది నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ.